మమతా బెనర్జీ గారు ఒక అత్యాచార బాధితురాలు అంటే మీకు ఎందుకంత అక్కసు? అసలు అత్యాచారం మీ రాష్ట్రంలో ఎవరిపైన అత్యాచారం జరగొద్దా? జరగొద్దు అంటే మీ చేతిలోనే కదా హోంశాఖ ఉండేది. మీరు అడ్డుకోవచ్చుగా. ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రి మీరే, హోంమంత్రి మీరే. అదే సమయంలో ప్రస్తుతం అత్యాచారం జరిగిన వైద్యురాలు అంటే వైద్య శాఖ కూడా మీ చేతిలోనే ఉంది కదా. ఈ అత్యాచారాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఒక మహిళను అంత పాశవికంగా చంపగలిగారు నిందితులు. హాస్పిటల్లో దూరి అంటే ఆ హాస్పిటల్కు ఏమాత్రము సంబంధం లేని ఒక వ్యక్తి ప్రతిరోజు హాస్పిటల్కు వచ్చిపోతూ ఉన్నా కూడా భద్రతా వ్యవస్థ విఫలమైంది. అతను ఎందుకు వచ్చి వెళ్తున్నాడో తెలియదు. ప్రతిరోజు వచ్చి వెళ్తున్నాడని వార్తలు వస్తూ ఉన్నాయి. సో అతన్ని అడ్డుకోలేకపోయినా అతను అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎంత దారుణంగా అంటే ఆ అమ్మాయి ఎంత వేదన అనుభవించిందో ఎవ్వరూ చెప్పలేం. అంత వేదన. మెడ ఎముక విరిగిపోయింది, ఒంటి నిండా కందిపోయిన గాయాలు, ఘాట్లు. ఇంత దారుణంగా ఎవరు చంపి ఉండరేమో. అంత దారుణంగా ఒక అత్యాచార ఘటన జరిగితే బాధితురాలను కాపాడటం పోయి అంటే బాధితులకు న్యాయం చేయకపోవడం పోయి నిందితుడిని కాపాడేందుకు ఎందుకు అంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? మీరు నిందితుడిని కాపాడడానికి ఏమేమి చేశారో తెలుసా? ముందుగా ఆ మహిళ చనిపోయిన విషయాన్ని వారి తండ్రికి ఏమని చెప్పారో తెలుసా? ఆత్మహత్య చేసుకుంది అని చెప్పారు. ఆ తర్వాత ఈ ఆత్మహత్య కాస్త అందరికీ తెలిసి ఇది ఆత్మహత్య కాదు, ఆమెపై తీవ్రంగా అత్యాచారం చేసి చంపారు అని తెలిసిన తర్వాత అక్కడ ఎవిడెన్స్ను చెరిపేయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు. హాస్పిటల్ రెనోవేషన్ పేరిట హాస్పిటల్ గోడలనే పగలగొట్టించారు. ఇంతగా ఎందుకు చేశారు? హాస్పిటల్ ఎక్కడైనా ఎవిడెన్స్, పోలీసులు ఎవిడెన్స్ కోసం వెతకాలంటే ముందుగా ఆ ప్రాంతం, ఘటన జరిగిన ప్రాంతం మొత్తం సీజ్ చేస్తారు. అక్కడ సాధారణ వ్యక్తులు అంటే ప్రతిరోజు అక్కడికి వెళ్ళి వచ్చే వ్యక్తులను కూడా వెళ్ళనివ్వరు. అది మొత్తం సీజ్ చేసేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఏ చిన్న ఎవిడెన్స్ అక్కడ ఉన్నా కూడా అది దర్యాప్తులో కీలకంగా మారుతుంది. అటువంటి చోట మీరు హాస్పిటల్ గోడలనే పొగలగొట్టించారు రెనోవేషన్ పేరిట. ఎందుకు అంటే ఈ ఘటన జరిగిన తర్వాతే హాస్పిటల్ రెనోవేషన్ గుర్తుకు వచ్చిందా? లేదు కదా. సో ఇది ఎవిడెన్స్ను చెరిపేసేందుకు నెంబర్ 1 చేసిన ప్రయత్నం. ఇది విఫలమైంది. హాస్పిటల్లో వైద్యులు, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు అంటే మనసు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దుర్ఘటనను ఖండించారు. సో ఎవిడెన్స్ చెరిపేయడంలో 1 విఫలమైంది. ఆ తర్వాత పోలీసులను తమకు అంటే ప్రభుత్వానికి అసలు అక్కడ అత్యాచారమే జరగలేదు అనే విధంగా చిత్రీకరించేందుకు పోలీసులను పురమాయించినట్లు తెలుస్తుంది. అనేక వార్తలు అదే విషయాన్ని వెల్లడిస్తూ ఉన్నాయి. పోలీసులు ఈ కేసులో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కలకత్తా హైకోర్టు కూడా చీవాట్లు పెట్టిన సంగతి మీరు మర్చిపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఒక 3-4 రోజుల కిందటేనే కదా కలకత్తా హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఇందులో ఎంత అంటే ఘటన జరిగి 5 రోజులైనా కూడా పోలీసులు దాని పట్ల కాస్తంత దర్యాప్తు కూడా జరపలేదు. ఈ విషయాన్ని కోర్టు కూడా గుర్తుపట్టే దీన్ని సిబిఐకి అప్పగించింది. అంటే పోలీసులకు ఏమీ చేత కావడం లేదు. పోలీసులు ప్రభుత్వం చేతిలో పావుగా మారిపోయినందుకే కోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. సరే, సిబిఐకి అప్పగించింది కదా అంటే ఆ సిబిఐకి అప్పగించక ముందే మీరు కూడా ఒప్పుకున్నారు ఈ కేసు సిబిఐకి అప్పగిస్తే నేను ఓకే అంటాను, దానికి అభ్యంతరం చెప్పాను అని మీరు కూడా ఒప్పుకున్నారు. ఎందుకో తెలుసా? మీ చేతగానితనాన్ని యావత్ సమాజం ఖండిస్తూ ఉంటే మీరు దాన్ని తట్టుకోలేక అంటే ఇక నా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి తట్టుకోలేక ఈ కేసును సిబిఐకి అప్పగిస్తే అప్పుడు ఈ నెపాన్ని కేంద్రంపై నెట్టివేయచ్చు కదా అనే విధంగా మీరు చాలా ప్లానింగ్తో ఈ కేసును సిబిఐకి అప్పగించవచ్చు అని చెప్పారు. అది యావత్ సమాజము గమనించింది. సరే, కేసును సిబిఐకి అప్పగించారు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? వందలాది మంది హాస్పిటల్పై దాడి చేశారు. ఆ గూండాలు ఎవరో తెలియదు అని అంటున్నారు. రాష్ట్రంలో హోంశాఖ మీ చేతిలోనే కదా ఉండేది, పోలీసులంతా మీ చేతిలోనే కదా ఉండేది. అది మీ మంత్రివర్గంలో ఇతర వ్యక్తికి కూడా కాదు, మీ చేతిలోనే హోంశాఖ ఉంది, సీఎం పదవి కూడా మీ చేతిలోనే ఉంది. అటువంటిది మీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? అంటే ఒక ఘటన జరిగి ఆల్రెడీ అంత వివాదమైన హాస్పిటల్ పైన ఇంతమంది వేలాది మంది గూండాలు
దాడికి పాల్పడ్డారంటే మీ నిఘా వ్యవస్థ ఏమైపోయింది? మీ పోలీసు వ్యవస్థ ఏమైపోయింది? అంత నిద్రపోతున్నారా? ఇది ఏ ఒక్క పిల్లాడిని అడిగినా కూడా ఈ ఘటన మమతా బెనర్జీ చేయించిందని ప్రతి ఒక్కరూ అంటున్నారు. దీనికి మీరు ఏమని సమాధానం చెప్తారు? దీన్ని ఎలా కప్పిపుచ్చుకుంటారు? ఎందుకంటే ఘటన ఈ గూండాల దాడి కూడా మీ కనుసన్నల్లోనే జరిగింది అని చాలామంది చెబుతూ ఉన్నారు. ఆ దాడి చేసిన వాళ్ళలో కొంతమంది వీడియోలు తీశారు. ఆ వీడియోల్లో ఎవిడెన్స్ అంటే ఘటన జరిగిన గదిని ఖచ్చితంగా పగలగొట్టండి, ఎవిడెన్స్ మొత్తం చెరిపివేయండి అని చెబుతున్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఎవరు గమనించలేదనుకుంటున్నారా? ఇక మీరు చేసే డ్రామాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఈ కేసుని సిబిఐకి అప్పగించారు కాబట్టి సిబిఐ ఖచ్చితంగా ఆదివారం లోపు అయిపోగొట్టాలి, ఈ కేసును ఒక కొలికి తీసుకురావాలి, ఈ కేసు పూర్తిగా ఆదివారం లోపే క్లోజ్ చేసేయాలి, లేదంటే నేను సహించేది లేదు అని చెబుతూ ఉన్నారు. అసలు ఎలా అనబుద్ధి అయింది మీకు ఈ మాట? మీ చేతిలోనే పోలీసు వ్యవస్థ ఉన్నా కూడా 5 రోజులుగా మీరు ఏమీ చేయలేని పనిని సిబిఐ చేయాలి, కరెక్ట్ టైంలోపు చేసేయాలని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అది కూడా హాస్పిటల్లో పూర్తిగా ఎవిడెన్స్ మొత్తం ధ్వంసం చేశాక సిబిఐ ఈ కేసును పూర్తి చేయాలంటే ఎలా చేస్తుంది? ఇది ఎవరు గమనించట్లేదు అని అనుకుంటున్నారా? సరే, మీ గతాన్ని ఒకసారి పరిశీలిద్దామా? 2012లో ఒక రేప్ కేసుపై మీరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బయటికి తీసాము. ఇన్ 2012 మమతా బెనర్జీ హ్యాడ్ గాట్ యాంగ్రీ ఓవర్ 2 పోలీస్ ఆఫీసర్ ఫర్ సాల్వింగ్ రేప్ కేస్. అంటే 2 పోలీస్ ఆఫీసర్లు కష్టపడి ఒక రేప్ కేసును సాల్వ్ చేస్తే, అందులో ఎవిడెన్స్లతో సహా నిందితులను పట్టుకుని కోర్టుల్లో ప్రూవ్ చేస్తే వారిపై మీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకో తెలుసా? ఈ ఘటన జరిగిన వెంటనే మీరు ఏమన్నారో తెలుసా? ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, అంటే సృష్టించబడిన కేసు, అసలు ఈ విషయంలో అత్యాచారమే జరగలేదు, బాధితురాలపై ఎవరు అత్యాచారం చేయలేదు, ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు అని మీరు చెప్పిన మాటను పోలీసులు తప్పు, అక్కడ నిజంగానే అత్యాచారం జరిగింది అని ఎవిడెన్స్లతో సహా కోర్టులో ప్రూవ్ చేశారు. సో పోలీసులు చేసిన పనిని అప్రిషియేట్ చేయకపోగా వారిపై కోపడ్డారు. ఇది మీ గతం. అంటే ఒక రేప్ కేసును సాల్వ్ చేసిన పోలీసులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు, ఎందుకంటే మీరు చెప్పిన మాట అబద్ధం అవుతుంది కాబట్టి. అంతేగాని అక్కడ బాధితులకు న్యాయం జరిగింది కదా అనే ఆనందం మీలో ఏ మాత్రమూ లేదు, ఎందుకంటే మీరు కేవలం సీఎం మాత్రమే. అంతేకాని అసలు మీలో మనోభావాలు, మనోవేదన అటువంటివి ఏమీ లేవు. ఎందుకంటే సామాన్య ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇటువంటి ఘటనలను చూసిన వెంటనే గుండె చలించిపోతుంది. కానీ మీకు అటువంటివి ఏమీ ఉండవు, ఎందుకంటే మీరు ఒక మహిళా సీఎం అయినా కూడా మీలో అటువంటివి ఏమీ లేవు. మానవత్వం ఇటువంటివి ఏమీ లేవు. కేవలం ఉన్నదంతా పదవీ కాంక్ష మాత్రమే. పదవి కోసం మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నా కూడా వాటిని చూస్తూ ఊరుకుంటారు తప్ప వారికి న్యాయం చేయకపోగా తిరిగి నిందితులనే కాపాడే ప్రయత్నం మీకు చేయడం బాగా తెలుసు. అందుకే మీరు దేశంలో ఉన్న ఒక్క రాష్ట్రంలో మహిళా సీఎం మీరొక్కటే. దేశంలో అందరూ పురుష సీఎంలు ఉంటే మహిళా సీఎం ఉన్నది మీరొక్కటే. కానీ అదే వెస్ట్ బెంగాల్లో ఇంత ఘోరం జరిగిన ఒక మహిళపై పాశవికంగా అత్యాచారం చేసినా కూడా మీరు నిందితున్నే కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది మీకు ఎప్పుడో భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి మీపై దెబ్బ చూపిస్తుంది. ఆ రోజు కోసం వేచి ఉండండి.